హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మార్చ్ 2 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాము. సో ఎస్టర్డేస్ క్వశ్చన్స్ ఉన్నాయి కదండి, వాటిని అయితే ఒకసారి అయితే మనం చూద్దాము. సో ఎస్టర్డేస్ క్వశ్చన్స్ వచ్చేసి వేర్ ఈస్ ఐఎస్ఓ హెడ్ క్వార్టర్స్? ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఉంది కండి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడున్నదైతే ఫస్ట్ క్వశ్చన్ అండి. దీనికి ఆన్సర్ వచ్చేసి జెనెవా, స్విట్జర్లాండ్. ఆన్సర్ వచ్చేసి జెనెవా, స్విట్జర్లాండ్. సెకండ్ వన్ వచ్చేసి జీపీఎస్ స్టాండ్స్ ఫర్ వచ్చేసి గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అయితే జీపీఎస్ యొక్క అబ్రివేషన్ అండి. సెకండ్ వన్. థర్డ్ వన్ వచ్చేసి ఇన్ ఇండియా విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ బ్లూ సిటీ? సో మన ఇండియాలో ఏ నగరాన్ని బ్లూ సిటీ అని అయితే పిలుస్తారు? ఆన్సర్ వచ్చేసి జోధ్పూర్ అండి. జోధ్పూర్ వచ్చేసి రాజస్థాన్లో అయితే ఉండడం జరిగింది. సో టుడేస్ క్వశ్చన్స్ వచ్చేసి వరల్డ్ వాటర్ డే సెలబ్రేట్స్ ఆన్ విచ్ డే? ప్రపంచ నీటి దినోత్సవం అనేది ఏ రోజున జరుపుకుంటాము? ఫస్ట్ వచ్చేసి. సెకండ్ వచ్చేసి డిబిఎంఎస్ స్టాండ్స్ ఫర్ డిబిఎంఎస్ యొక్క అబ్రివేషన్ అయితే సెకండ్ క్వశ్చన్ అండి. సో థర్డ్ వన్ వచ్చేసి నేషనల్ యూత్ డే సెలబ్రేట్స్ ఆన్ విచ్ డే? నేషనల్ యూత్ డే అనేది ఏ రోజున మనం సెలబ్రేట్ చేసుకుంటాము? సో వీటికి కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఈరోజు టాపిక్స్ చూసుకుందాము. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రిన్సిపల్ డైరెక్టర్గా జయదీప్ భట్నాగర్ గారు నియమించబడ్డారు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది, దాన్ని అయితే ఒకసారి చెక్ చేద్దాము. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రిన్సిపల్గా డైరెక్టర్గా జయదీప్ భట్నాగర్ బాధ్యతలు స్వీకరించారు. ఈయన శ్రీ కుల్దీప్ సింగ్ దత్వలియా నుంచి బాధ్యతలు స్వీకరించడం అయితే జరిగిందండి. భట్నాగర్ 1986 బ్యాచ్కి చెందిన ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఆఫీసర్గా అతను అంతకుముందు దూరదర్శన్ న్యూస్లో మరియు దూరదర్శన్ యొక్క వాణిజ్య అమ్మకాలు మరియు మార్కెటింగ్ విభాగంలో అధిపతిగా పనిచేయడం అయితే జరిగింది. సో అంతేకాకుండా పశ్చిమ ఆసియాలో 20 దేశాలకు చెందిన ప్రసార భారతి స్పెషల్ కరెస్పాండెంట్గా ఆయన పనిచేయడం అయితే జరిగిందండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రిన్సిపల్గా అయితే ఈయన జయదీప్ భట్నాగర్ అయితే నియమించబడ్డారు. ఒకసారి ఇమేజ్ చూడండి. సో ఈ టాపిక్కి మనం క్విక్ రివ్యూ అయితే ఒకసారి చూసుకుందాం. సో ఏంటి అంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రిన్సిపల్ డైరెక్టర్గా జయదీప్ భట్నాగర్ అయితే నియమించబడ్డారు. ఎక్కడ అంటే న్యూఢిల్లీ అండి. ఎప్పుడంటే మార్చ్ 2 అండి. ఇక్కడ న్యూఢిల్లీ అనే టాపిక్ వచ్చింది కాబట్టి ఒకసారి న్యూఢిల్లీ సీఎం అయితే మనం చూసుకుందాము. న్యూఢిల్లీ సీఎం వచ్చేసి ఎవరండి? అందరికి తెలిసిందే, అరవింద్ కేజ్రీవాల్ గారు అయితే న్యూఢిల్లీ యొక్క ప్రజెంట్ సీఎం. సో ఇదండి టాపిక్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ టాపిక్ చూసుకుందాము. సో ఇక్కడ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అమెరికా అధ్యక్షుడు బైడెన్ పాలన విభాగంలో మరో భారతీయునికి దక్కిన చోటు. సో ఇక్కడ టాపిక్ ఉంది, దాని ఇన్ఫర్మేషన్ అయితే ఒకసారి చెక్ చేద్దాము. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన పాలన విభాగంలో మరో భారతీయ అమెరికన్లకు కీలక బాధ్యతలు అప్పగించారు. స్వయంగా బైడెన్కు ఉప సహాయకుడిగా శ్వేత సౌధ సైనిక కార్యాలయ డైరెక్టర్గా మజు వర్గీస్ను నియమించారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన వర్గీస్ గతేడాది బైడెన్ మరియు హ్యారిస్ ఎన్నికల ప్రచారంలో చీఫ్ ఆపరేటింగ్ అధికారిగా సీనియర్ సలహాదారునిగా సేవలందించారు. ఇప్పుడు మిలిటరీ ఆఫీస్ డైరెక్టర్గా తను నియమించినట్టు వర్గీస్ సామాజిక మాధ్యమంలో అయితే పోస్ట్ చేయడం అయితే జరిగిందండి. కాగా గత అధ్యక్షునిగా ఉన్న బరాక్ ఒబామాకు ఆయన సహాయక అధికారిగా వర్గీస్ పలు విభాగాలలో కీలక బాధ్యతలు అయితే నిర్వర్తించారు. సో ఇదండి టాపిక్ ఇన్ఫర్మేషన్. ఇక ఒకసారి క్విక్ రివ్యూ అయితే మనం చూసుకుందాము. ఏమిటి అంటే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గారు ఉన్నారు కదండి, పాలన విభాగంలో మరో భారతీయునికి అయితే ప్లేస్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది అండి టాపిక్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఒకసారి మనం జో బైడెన్ అన్న టాపిక్ వచ్చింది కాబట్టి యాజ్ యూజువల్ మనం ఒక్కసారి అయితే మనం క్రాస్ చెక్ చేసుకుందాము. సో జో బైడెన్ గారు వచ్చేసి ఏ పార్టీ అనేది అడుగుతారండి. సో జో బైడెన్ గారు వచ్చేసి డెమోక్రటిక్ పార్టీ అండి. జో బైడెన్ గారు వచ్చేసి డెమోక్రటిక్ పార్టీ. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎవరున్నారు? నెక్స్ట్ బరాక్ ఒబామా గారు అండి. బరాక్ ఒబామా గారు అయితే రిపబ్లిక్ పార్టీ. సో ఇక్కడ జో బైడెన్ గారు వచ్చేసి డెమోక్రటిక్ పార్టీ, బరాక్ ఒబామా గారు వచ్చేసి రిపబ్లికన్ పార్టీ అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ టాపిక్ చూసుకుందాము. సో ఇక్కడ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హురున్ గ్లోబల్ ఇండియా రిచ్ లిస్ట్ 2021లో 10 మంది హైదరాబాదీలు. సో 10 మంది అయితే హైదరాబాదీలు అయితే సెలెక్ట్ కావడం జరిగింది. దేనికంటే హురున్ గ్లోబల్ ఇండియా రిచ్ లిస్ట్ 2021కి. సో ఇక్కడ టాపిక్ ఉంది, ఒకసారి అయితే మనం చూసుకుందాము. కరోనా మహమ్మారి సంక్షోభ ఏడాది 2020లోను దేశంలో 40 మంది పైగా బిలియనియర్లు జత చేరడంతో భారత కుబేరుల సంఖ్య 177కి అయితే చేరడం జరిగింది. హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2021 అయితే వెల్లడించడం అయితే జరిగింది. సో క్వశ్చన్ ఇలా కూడా రావచ్చు. ఏ సంస్థ అయితే ఇండియా రిచ్ లిస్ట్ అయితే మనకి
ప్రొవైడ్ చేసిందని అడగచ్చు. సో మనం హురున్ ఇండియా రిచ్ లిస్ట్ అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ఎవరండి? ముఖేష్ అంబానీ గారు ఉన్నారు కదా. సో దేశంలోని అత్యంత ధనవంతుడిగా కొనసాగారు. ఈయన సంపద గత ఏడాదిలో 24% పెరిగి 8,300 కోట్ల డాలర్లకైతే చేరడం జరిగింది. సో అంతర్జాతీయంగా 8వ స్థానంలో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. గత కొన్నాళ్ళుగా గౌతమ్ అదానీ సంపద కూడా పెరుగుతూనే ఉంది. 2020లో అయితే ఏకంగా రెండింతలే 3,200 కోట్లు డాలర్లకైతే చేరింది. అంతర్జాతీయంగా ఆయన 20 స్థానాలు ఎగబాకి 48వ స్థానంలో నిలబడడం అయితే జరిగింది. సో దేశంలో 2వ స్థానంలో నిలిచారు. ఆయన సోదరుడు వినోద్ సంపద కూడా 128% వృద్ధితో 860 కోట్లకు డాలర్లకైతే చేరింది. సో ఇవి ఇన్ఫర్మేషన్ అంటే ఒకసారి ఇక్కడ కూడా కొంచెం చిన్న ఇన్ఫర్మేషన్ మనం చూద్దాము. 2,700 కోట్ల డాలర్ల హెచ్పిఎల్ శివనాథర్ భారతీయులో 3వ స్థానానికి అయితే నిలవడం జరిగింది. సో ఇదండి టాపిక్. సో ఇదేంటి అంటే హురున్ గ్లోబల్ ఇండియా వారు నిర్వహించే రిచ్ లిస్ట్లో అయితే 2021లో 10 మంది హైదరాబాద్లో అయితే సెలెక్ట్ కావడం జరిగిందండి. సో ఈ టాపిక్ మనకు క్విక్ రివ్యూ అయితే ఒకసారి చూసుకుందాం. ఏమిటి అంటే హురున్ గ్లోబల్ ఇండియా రిచ్ లిస్ట్ 2021లో చోటు చేసిన 10 మంది హైదరాబాదీలే. ఇప్పుడు అంటే మార్చ్ 2 అండి. సో ఇది ఈ టాపిక్ ఇన్ఫర్మేషన్. ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ హైదరాబాద్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి మన తెలంగాణ క్యాపిటల్ సిటీ వచ్చేసి హైదరాబాద్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్కి నిక్ నేమ్స్ ఉన్నాయండి. వాటిని అయితే ఒకసారి చూసుకుందాము. హైదరాబాద్ని మనం ముత్యాల నగరం అంటారండి. హైదరాబాద్ని మనం ముత్యాల నగరం అంటే పెల్ సిటీ ఆఫ్ ఇండియా, పెరల్ సిటీ ఆఫ్ ఇండియా అనైతే అంటాము. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫేమస్ ఏంటి అంటే హైదరాబాద్ గురించి వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ బిర్యానీ అని కూడా అంటాము. హైదరాబాద్ నగరాన్ని వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ బిర్యానీ అని కూడా అనడం అయితే జరుగుతుంది. సో ఇదండి టాపిక్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ టాపిక్ చూసుకుందాము. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హీరో ఇండియా ఉమెన్స్ లీగ్ 2021కి ఆతిథ్యం ఇవ్వనున్న ఒడిశా రాష్ట్రం. సో ఇక్కడ ఒడిశా రాష్ట్రం అయితే హీరో ఇండియన్ ఉమెన్స్ లీగ్కి 2021కి ఆతిథ్యం ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ టాపిక్ చూసుకుందాం ఒకసారి. భారతదేశంలోని టాప్ డివిజన్ ఉమెన్స్ లీగ్ ఐడబ్ల్యూఎల్ 5వ ఎడిషన్ ఇది. సో ప్రారంభ ఎడిషన్ 2016లో ఒడిశాలోని కటక్ కూడా జరిగింది. కాగా 2020-21 సంవత్సరానికి గాను ఇండియన్ ఉమెన్స్ లీగ్కు ఒడిశా రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వనట్లుగా అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య తెలిపింది. సో 2022లో భారతదేశం ఏఎఫ్సి ఉమెన్స్ ఆసియా కప్ కూడా ఇది ఆతిథ్యం ఇవ్వనుంది. ఆ తర్వాత ఫీఫా అండర్-17 మహిళా ప్రపంచ కప్ 2020లో జరగనుంది. సో ఫీఫా అండర్-17 మహిళా ప్రపంచ కప్ అయితే 2020లో జరగనుందండి. సో హీరో ఇండియన్ ఉమెన్స్ లీగ్కి అయితే ఆతిథ్యం ఎవరిస్తున్నారంటే ఒడిశా రాష్ట్రం అండి. ఇక్కడ ఎప్పుడు అంటే మార్చ్ 2 అండి. సో ఇదండి టాపిక్ ఇన్ఫర్మేషన్. ఒకసారి మనం ఇందులో ఏమి జీకే పాయింట్స్ ఉన్నాయో ఒకసారి అయితే మనం చూద్దాము. సో ఇక్కడ ఏంటి ఒడిశా రాష్ట్రం ఉన్న టాపిక్ వచ్చింది కాబట్టి ఒకసారి అయితే మనం క్రాస్ చెక్ చేసుకుందాం. సో ఒడిశా స్టేట్ యొక్క క్యాపిటల్ వచ్చేసి భువనేశ్వర్ అండి. భువనేశ్వర్ అంటారు. సో వాట్ ఎవర్ ఏదైనా అనొచ్చు. సో ఒడిశా క్యాపిటల్ వచ్చేసి భువనేశ్వర్. సో నెక్స్ట్ వచ్చేసి ఒడిశా స్టేట్ యొక్క సీఎం చూసుకుందాము. ఒడిశా స్టేట్ యొక్క సీఎం వచ్చేసి నవీన్ పట్నాయక్ గారు. సో నవీన్ పట్నాయక్ గారు అయితే ఒడిశా స్టేట్ యొక్క సీఎం అండి. నెక్స్ట్ వచ్చేసి ఒడిశా స్టేట్ యొక్క గవర్నర్ వచ్చేసి గణేషి లాల్ గారు ఒడిశా స్టేట్ యొక్క గవర్నర్ అండి. సో ఇదండి. ఇంకా ఒడిశాకి భువనేశ్వర్ ఉంది కదండి క్యాపిటల్ సిటీ. దీనికి ఒకసారి నిక్ నేమ్ అయితే ఒకసారి మనం చూసుకుందాము. టెంపుల్ సిటీ ఆఫ్ ఇండియా అంటామండి. ఒడిశాలో క్యాపిటల్ వచ్చేసి భువనేశ్వర్ కదా. భువనేశ్వర్ని అయితే మనం టెంపుల్ సిటీ ఆఫ్ ఇండియా అని అయితే అనడం జరుగుతుంది. సో ఇదండి టాపిక్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఇంకా ఏఎఫ్సి అని ఉంది కదండి. ఏఎఫ్సి అంటే ఏషియన్ ఫుట్బాల్ కాన్ఫెడరేషన్. సో ఇదండి టాపిక్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి తెలుగు అమ్మాయి జ్యోతి సురేఖ సాధించిన జాతీయ రికార్డు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది, దాన్ని అయితే ఒకసారి చెక్ చేద్దాము. ఆర్చరీ ఆధ్వర్యంలో నిర్వహించిన సెలక్షన్ ట్రయల్స్లో పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డ్ పిఎస్పిబికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన వెన్నాం జ్యోతి సురేఖ కొత్త జాతీయ రికార్డు అయితే నెలకొల్పింది. మహిళల కాంపౌండ్ విభాగం ర్యాంకింగ్లో జ్యోతి సురేఖ 720 పాయింట్లకు గాను 710 పాయింట్లు అయితే స్కోర్ చేసింది. గత ఏడాది 709 పాయింట్లతోనే తానే నెలకొల్పిన జాతీయ రికార్డును సురేఖ సవరించింది. ఓవరాల్ ర్యాంకింగ్ రౌండ్లో మొత్తం 2808 పాయింట్లు స్కోర్ చేసిన అగ్రస్థానంలో నిలిచిన సురేఖ వచ్చే నెలలో జరగనున్న ప్రపంచ కప్ పాల్గొనే భారత జట్టులో అయితే చోటు దక్కించుకుంది. సో ఇదండి టాపిక్ ఇన్ఫర్మేషన్. దీనికైతే క్విక్ రివ్యూ అయితే మనం చూసుకుందాము. తెలుగు అమ్మాయి జ్యోతి సురేఖ సాధించిన జాతీయ రికార్డు అంటే ఎక్కడ అంటే హర్యానాలో. సో ఇదండి టాపిక్.
సో ఇవ్వండి మార్చ్ 2 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.